లాకు దూడ కెమెరా ఆ కెమెరాలో కూర్చోదు మా మేడం, అందుకు ఊరికి ఎత్తి చూసినామా. బాగుంది అయితే టేస్ట్. ఇంట్లో కూడా అయిపోయినాయంట, రేపో మొన్నాడు పోదాంలే అనింది, ఇచ్చింది. ఇప్పుడు ఎక్కువైందేమో నూనె, ఇట్టే ఎత్తితే అబ్బాయిలు అయిపోతుందేమో ఇది. నిన్న పెట్టిన వీడియోలో మా మేడం బ్యాగుల కోసం పోయి రిటర్న్ ఇంటికి అయితే వచ్చినాం కదా. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. నిన్న పెట్టిన వీడియోలో మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేసినారో ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే ఆన్సర్ చెప్తాను. ఆన్సర్ వచ్చేసరికి 131 సెంటీ అనమాట. సెంటీనే ఎంతో తెలియదు, కరెక్ట్గా 131 ఆన్సర్. ఈరోజు అయితే ఈ బండి కడిగిన నీట్గా, వచ్చాడేమో మా పిల్లోడు, ఈరోజు రేపు వచ్చాడు. ఇక్కడ కడిగిన వెంటనే పూలు పడతాయి, ఇక్కడ ఈ చెట్టు కింద పెడతాడు, ఇవి పడతానే ఉంటాయి, నీట్గా ఉన్నది. ఈరోజు వచ్చే పర్వాలే, మళ్ళీ 2 రోజుల తర్వాత వచ్చామనుకో మళ్ళీ కడగాల్సి వచ్చేది దీన్ని. నీళ్ళు కూడా అయిపోయినాయి ట్యాంకీలో, ఆర్డర్ ఇచ్చిన, ఇక నీళ్ళకి వచ్చాడేమో. ఇప్పుడు టైం ఏమో 9 ఏమో కావస్తుంది, 9 కావస్తుంది. ఇంకా 2 సేపు నేను వస్తాడేమో చూసి ఆమెకు చెప్పాలి, మర్చిపోయినా, బీగాలు తీసుకునే మర్చిపోయినా. ఓయ్ ఆయన వయస్మా ఆమె పిలిచిందంట, బయట నీళ్ళు ఆయన వచ్చినాడు, డబ్బుల కోసం పిలిచినట్టున్నది. నాకేం రాలా, ఏడ ఈ లారీ సౌండ్ అంతా నా రూమ్లోకి వచ్చాది, డగడగ డగడగడగా అని. ఏడ ఆ చెట్టుగాడే ఉంటాడేమో, ఆ చెట్టుగాడ కూర్చోడు. లాకు ఈ లారీ సౌండే కాదు, ఆయన పైపులు పెడతాడు కదా, ఆ పైపుల సౌండ్ కూడా ఆ రూమ్లోకి డగడగడగడగా వస్తుంది. ఎందుకంటే పక్కనే ఉంది కదా రూము, ఇదే నా రూము. ఈ సౌండ్ అంతా లోపలికి వస్తుంది. ఆమె పిలిచి ఆడైనా పోతుందా. ఎందుకైనా మంచిది పోయి నీళ్ళు చెక్ చేస్తాను, ఎందుకంటే ఆయన పడతాడు. కాకపోతే మా మేడం కెమెరాలో చూసింది అనుకో, నీళ్ళు పట్టేటప్పుడు నువ్వు చెక్ చేయడం లేదంటది మళ్ళీ. అందుకే ఊరికే కారు ముందుకు తీసినామా, డబ్బా ఎత్తినామా, చూసినామా, మళ్ళీ మూసినామా. అప్పుడు మన మీద నింద ఉండదు కదా. దూడ కెమెరా ఆ కెమెరాలో కూర్చోదు మా మేడం, అందుకు ఊరికే ఎత్తి చూసినామా, మళ్ళీ మూసినామా. ఇది నీళ్లు పట్టేటప్పుడు మాత్రం భలే స్పీడ్గా వచ్చేస్తుంది. ఇట గాలి 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 వల్ల ఊరికే సింపుల్గా లేస్తుంది. చెక్ చేసిన, ఇంకా ఆమె చూసింది అనుకో, చెక్ చేసిన మేడం ఆయన పట్టేటప్పుడు, కావాలంటే మీరు కెమెరాలో చెక్ చేసుకోమని చెప్తా. అడగదు సామాన్యంగా మేడం, ఒకవేళ అడిగితే మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఈరోజు డ్యూటీలు గోయిందా, పొద్దునుంచి మా మేడం అడిగిపోలా. ఇంకా మధ్యాహ్నం ఆమె అసలు లేదు. ఈరోజు వచ్చదు రేపు వచ్చదు తెలీదు. ఈరోజు అంతా రూమ్లోనే ఉంది. ఎక్కడికైనా పోతుందేమో అని పొద్దున్నే లేచి బండ్లు కూడా కడిగేసిన. పన్నెండున్నరకి అన్నానికి కూడా ఫోన్ వచ్చేసింది, అన్నం కూడా వచ్చేసింది మనకు. నిన్న ఇచ్చిన కూర ఇచ్చింది. ఇంక ఇది సలాడ్ చూసినారా, ఇది భలే ఉంటుంది, నాకు బాగా ఇష్టము. దీంట్లో ఉన్నాయి కదా ఈ గుగ్గులు, ఇవి భలే ఉంటాయి. ఈ సేమ్ అట్టే ఉంటాయి, కానీ ఏమో ఎర్రగా ఏమో తెల్లగా ఉన్నాయి. దీంట్లో ఇంకా మైనస్ వేసింది పైన. ఇంకా వైట్ రైసు, చికెను, చీజ్ చికెన్. అబ్బా ఇదేం చికెన్, అబ్బో చికెనా ఏంది, చికెనేలే, బాగుంది ఇది. దీనిపైన ఇదే తెల్ల తెల్లగా బటర్ ఏమో ఏందో ఇది ఇచ్చింది. వీటన్నిటిలో ఇది మాత్రం వేరే లెవెల్, బాగుంటుంది. ఇది దీనిపైన వేసే మైనస్ బాగుంటుంది. మైనస్ ఏందో తెలీదు, ఒక సాస్ లాగా వైట్ ఉంది కదా, ఇది తెల్ల తెల్లగా ఉంది.
అది వస్తుంది, బాగుంటుంది. ఇది ఇప్పుడే వేసింది వేడివేడిగా, అందుకే ఇది మెత్తగా ఉంది, లేకపోతే ఇది గట్టిగా అయిపోతుంది. ఏం చికెన్, బటర్ చికెన్, బాగుంది అయితే టేస్ట్. ముక్క కూడా బాగా ఉడికింది మెత్తగా. పొద్దు నుంచి నో డ్యూటీస్, ఓన్లీ రూమ్ ఫసక్. ఇప్పుడు శత డ్యూటీ పడింది, ఇదే డ్యూటీ ఈరోజు, శత డ్యూటీ. ఇది తప్ప మనకి డ్యూటీలు ఇంకా ఏది పడలా. ఆమెని గుడ్లు అడిగిన, ఎందుకంటే నా దగ్గర గుడ్లు అయిపోయినాయి, మార్కెట్కి పోవాలా, చాలా రోజులు అయిపోయింది. మధ్యాహ్నం ఇచ్చిన అన్నం ఉన్నది, ఈరోజు ఎగ్ రైస్ చేసి చూపిస్తాను మీకు నేను ఎట్ట చేసుకుంటాను. మర్చిపోలేని టేస్ట్ అనమాట అది. ఇంట్లో కూడా అయిపోయినాయంట, రేపు మొన్నాడు పోదాంలే అనింది. ఇది ఇచ్చింది. నా దగ్గర ఆల్రెడీ 2 గుడ్లు ఉన్నాయి, ఆ 2 గుడ్లతో సరిపోదు. ఎగ్గు బాగా ఎక్కువ వేసుకున్నాం అనుకో, టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. చూపిస్తా చెత్త బారేసి వచ్చి. ఆకలి ఎత్తామంటే శనక్కాయలు ఎంచుకునే చూసారా, ఏం చేయాలా, రూమ్లో ఉన్నా కూడా ఆకలి ఎత్తది నాకు. ఈ రైస్ ఉన్నది మధ్యాహ్నం ఇచ్చింది కదా, దాంట్లో ఒక రోజు మిగిలింటే ఎత్తిపెట్టినా. దీన్ని అయితే చేద్దాం. నిన్న పెట్టిన వీడియోలో మా మేడం బ్యాగుల కోసం పోయి రిటర్న్ ఇంటికి అయితే వచ్చినాం కదా, అది ఏ టైంకి వచ్చినామో కామెంట్ చేసి. దానికి కావాల్సినవి అయితే ఇయే పచ్చిమిరకాయ, ఎర్రగడ్డ సన్నగా కట్ చేసుకున్నా, ఇదేమో మసాలా అన్నీ మిక్స్ అనమాట. ఇదేమో నూనె, ఈ గుడ్లు, ఇంకా మిగిలిపోయిన అన్నం ఒక రవ్వ. ఫస్ట్ నూనె పోసుకుంటా, పట్టుండే నూనె ఎక్కువ పోసుకోవాలా. నూనె ఎక్కువ వేస్తేనే గుడ్డు బాగుంటుంది దాంట్లో. అంటే ఈ కడాయికి మొత్తం నూనె అంటాలన్నమాట, గుడ్డు అడుగంటకంట. అంతే. నీళ్ళు ఏమో పడినాయి, చిట్పట్ 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 అంటాను. ఓకే 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 ఓకేనే. దీంట్లోనే కొద్దిగా జీలకర్ర, గుడ్లు ఏం చేశానంటే అన్నీ ఇట్లా వేసుకున్నాను, ఎందుకంటే దీంట్లో డైరెక్ట్ కొట్టాను అనుకో, పప్పు అంతా దాంట్లో పడుతుంది. అందుకే ఇప్పుడు అది ఎక్కువైందేమో నూనె, ఏమో బేష మూత తీసేసిన కదా, అందుకే ఎక్కువ పండాడు మరి. ఏం కాదులే, నూనెలోనే ఉడకాలి, అది బాగుంటుంది ఇంకా టేస్ట్. ఇట్టే ఎత్తితే అబ్బాయిలు అయిపోతుందేమో ఇది. దీంట్లోనే కొన్ని ఎర్రగడ్డలు మిగిలించుకుంటాం మళ్ళీ అన్నం వేసేదానికి. పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, ఎట్ట పోయిందో నూనె, ఎంత పీల్ చేసుకోండి, నూనె ఎంత పోయింది. ఇప్పుడు దీంట్లో రైస్ వేసుకున్నాం, గ్యాప్ తీసుకొని అట్ట మధ్యలో వేద్దాం రైస్. అన్నం ఎంత ఉన్నది, గుడ్డు ఎంత ఉన్నది, ఇటు వేసుకున్నామనుకో అన్నం కన్నా గుడ్డు ఎక్కువ ఉంది అనుకో, అదుర్స్ టేస్ట్. ఇంకా దీంట్లోనే మసాలా ఇది అన్నీ ఉన్నాయి, దీంట్లో చికెన్ మసాలా, సాల్ట్ అన్నీ ఉన్నాయి. ఇంకా మనము గుడ్డులో వేసుకుంటాం కదా ఆమ్లెట్కి, అట్లన్నీ కలిపి పెట్టేసిన. దీంట్లోనే ఒక మసాలా వేసేసి పెట్టేస్తే మన ఎగ్ రైస్ రెడీ అయిపోతుంది. ఉంచే బట్ట ఇట్ట కలిపెట్టామంటే ఎగ్ రైస్ రెడీ. రైస్ అయితే రెడీ అయిపోయింది.
అన్నము చూసానికి ఒక్కరో పోయింది, గుడ్డ వేస్తానే దండిగా అయింది. అందుకే 2 పెట్టినా. తోఫిక్ బేగ్ కూడా ఒకరో ఇద్దామని. వచ్చాడు ఇప్పుడే డ్యూటీ నుంచి. వస్తాడు నాకు తెలిసి ఇడికే. వస్తే ఇడే కలిసి తిందాం. నూనె ఎక్కువ పడింది, మీరు మాత్రం నూనె ఎక్కువ వేసుకోకండి. అంతే. ఇది మా ఎగ్ రైస్, డైలీ నేను చేసే ఎగ్ రైస్. దీంట్లోనే ఎర్రగడ్డ, ఇది చూద్దాం టేస్ట్. యల్లా యల్లా లేవు తోఫిక్ భాయ్, तुम्हारा मर्जी कौन सा होता ले बैठो, तुम्हारा पसंद है। ये लूंगा, ये कम है। क्या मुश्किल है, कम है क्या मुश्किल है, मैं इतना नहीं करेंगे। सेम डाला मैं। सेम? बैठो इधर बैठो, చూద్దాం టేస్ట్. बहुत टेस्टी है। नंबर 1 टेस्ट, नंबर 1 टेस्ट आया। नंबर 1 ये मेरे को पसंद है, बहुत पसंद है, बहुत। खाली तेल थोड़ा ज्यादा है। मैं बोला వీడియో में बोला నూనె ఎక్కువ పడింది, కొద్దిగా తక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. नंबर 1 टेस्ट है। మసాలా గిసాలా ఉప్పు గిప్పు సూపర్. मसाला ना घाल में जाके భలే వచ్చింది అయితే. झाल भी बराबर है। సో చూశారు కదా, సింపుల్గా అయితే ఎగ్ రైస్ అయితే చేసుకున్నాము. నాకు ఇష్టమే, తోఫిక్ భాయ్ కూడా ఇష్టమే. ఇది నేను ఒకసారి చేసినా, ఇంక అప్పటి నుంచి నాకు బాగా నోటికి బాగా తగిలింది. అందుకే రాత్రి మధ్యాహ్నం అన్నం మిగిలితే రాత్రి ఇదైతే చేస్తాను. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. సో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే క్వశ్చన్కి ఆన్సర్ తెలిసే కామెంట్ చేసేయండి. బై బై, గుడ్ నైట్.